హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను ఒకటేసారి 10 బ్లౌజులు అయితే కటింగ్ చేస్తున్నాను. ఒక మేడంవి ఒకటేసారి సమ్మర్ కదా అని 10 లైనింగ్ బ్లౌజులు అయితే కుట్టించుకుంటున్నారు. ఇప్పుడు 10 బ్లౌజులు ఎలా కట్ చేయాలో మీకైతే చూపిస్తున్నాను. అన్నీ 10 బ్లౌజులు ఒకటేసారి వేసుకోవాలి. 10 బ్లౌజులు ఒకటేసారి వేసుకొని ఒకటేసారి కట్ చేయాలంటే మాటలేం కాదండి. దానికి బలము ఉండాలి. ఇంకా కత్తెర కూడా షార్ప్గా ఉండాలి. అలా అయితేనే 10 బ్లౌజులు ఒకటేసారి కట్ చేయడానికి వస్తుంది. ఇందులో నేను మేడం గారి బ్లౌజ్ని ఆది బ్లౌజు మనం కుట్టిందే. ఆది బ్లౌజు ఎలా ఉందో అలాగే కుట్టమని చెప్పారు. అందుకే నేను ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆది బ్లౌజ్ తోటే మెజర్మెంట్ అయితే తీసుకొని చూపిస్తున్నాను. ఈ వీడియోలో మీకు క్లియర్గా కనబడుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి మీకు చూసిన దానికి తేడా రావచ్చు. అందుకే నేను ఒకటి చెప్తే మీరు ఒకటి అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా నీట్గా అర్థమయ్యేలాగా ఉంది. అయితే ఇందులో ఒక పాయింట్ ఏంటంటే, నెక్ అంటే బ్యాక్ నెక్ చిన్నగా ఉన్నప్పుడు మనకి షోల్డర్ అనేది పెరుగుతుందండి. షోల్డర్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా చంక కూడా పెరుగుతుంది. చంక రౌండ్, ఆర్మ్ రౌండ్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్లో అదే ఉందండి. మనం నెక్ చాలా పైకి ఉంది చూసారు కదా. అలాగే చంక వచ్చేసి 7 వచ్చింది. మనకు ఈ సైజ్ వాళ్ళకి కామన్గా 6 అయితే సరిపోతుంది, కానీ 7 వచ్చింది అంటే మనం ఎంత నెక్ తక్కువ పెట్టుకుంటామో అప్పుడు షోల్డర్ ఎక్కువ అవుతుంది, ఆర్మ్ రౌండ్ కూడా కిందకు వస్తుంటుంది, చంక కూడా పెరుగుతుంటుంది అనమాట. సో ఇదొక్కటైతే గమనించాలి ఏ వీడియోలోనైనా. ఇంతకుముందు హైనెక్స్ కూడా చెప్పాను కదా. హై నెక్లో 8 ఇంచెస్ పెట్టుకుంటే మనకు చంక కూడా 8 ఇంచెస్ కిందికి దిగాలి. అలా అయితేనే బ్లౌజ్ వచ్చేసి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఒకవేళ అలా కాకుండా, ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకుండా మనం షోల్డర్ని 5 ఇంచులు 4 ఇంచులు అలాగే తీసుకున్నాం అనుకోండి, మనకు మెడ దగ్గరికిగా వస్తుందన్నమాట. భుజం ఎక్కుతుంది. సో మనం నెక్ చిన్నగా ఉన్నప్పుడు షోల్డర్ కూడా చిన్నగా ఉంటుంది, చంక కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. చూడండి, 10 బ్లౌజెస్ ఒకటేసారి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఒకటేసారి అయితే పని అయిపోతుందండి. ఒకటేసారి 10 బ్లౌజులు కట్ చేసుకుంటే మనం రిలాక్స్గా ఒక 4 అవర్స్ అవన్నీ అయిపోయేదాకా రిలాక్స్గా కూర్చోవచ్చు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నేను కొద్దిసేపు వీడియోలు కానీ ఏవైనా కానీ మీకోసం తీయడానికి నాకు ఛాన్సెస్ వస్తాయి. ఈ మేడం అయితే ఏ డిజైన్ ఉండవు కదా, అన్నీ ఒకటే దగ్గర పెట్టి కటింగ్ చేసినాను. చాలా బాగా అనిపించింది. అందుకే మీకు కూడా వీడియోలో చూపించాలని ఈ వీడియో అయితే తీశాను. తప్పకుండా అందరూ చివరి వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్తో ఈజీగా ఎలా కట్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూపించాను. క్లియర్గా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా అడగండి. ఏ డౌట్ ఉన్నా నేను ఆ డౌట్ని క్లియర్ చేస్తాను. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. అండ్ పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా, ఇంకా తక్కువ నెక్ ఉన్నప్పుడు ఎలా కట్ చేయాలో, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా సెంటర్ పాయింట్ తీసుకోవాలో, ఇంకా క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి, హ్యాండ్స్ ఎలా పెట్టాలి, షోల్డర్ జారకుండా మనం ఎలాంటి పాయింట్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంది. తప్పకుండా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్లౌజెస్ ఆల్రెడీ కుట్టిన తర్వాత నేను ఈ వీడియోనైతే మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈ బ్లౌజెస్ కూడా చాలా బాగా కుదిరినవి. కానీ బ్లౌజెస్ తీసుకెళ్ళేటప్పుడు హడావిడిలో నేను మేడంకి ఇచ్చేసాను. అందుకే మీకు మళ్ళీ ఆ బ్లౌజెస్ ఎలా కుట్టానో అనేది చూపించలేకపోయాను. హాలిడేస్ కదా, మేడంకి హాలిడేస్ అనమాట, టీచరు. సో తను వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా కుట్టిచ్చేసాను. మనం బ్యాక్ పార్ట్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ కటింగ్ గీసుకున్నాం కదండి. నెక్ కూడా రౌండ్గా వచ్చేలాగా చిన్న చిన్న పాయింట్స్ చూడండి. నెక్ దగ్గర హ్యాండ్ పెట్టి
మనం చంక దగ్గర కరెక్ట్ కుట్టయితే వేసుకోవాలి. చంక దగ్గర మార్కింగ్ పెట్టుకొని క్రాస్ బెల్ట్ వేసుకోవాలి. ఇంకా సెంటర్ పాయింట్ చూడండి ఎలా వేస్తున్నాను. క్లియర్గా మీకు చెప్పడం కంటే చూపిస్తున్నాను కాబట్టి చాలా ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా ముందు వీడియోస్లో కూడా చాలా ఈజీగా ఉందండి కటింగ్ అయితే. ఒక బ్లౌజ్ కటింగ్ అయితే 450K చూసారు, వ్యూస్ వచ్చాయి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేసుకున్నారు. ఆ వీడియోలో ఎంతోమంది ఎన్నో కామెంట్స్ పెట్టారండి, చాలా బాగుంది మీ కటింగ్ అని. అందుకే నేను మళ్ళీ వీడియోస్ చేసి మీకు పెడుతున్నాను కటింగ్ గురించి ఇంకా తెలియాలని. సో ఈ కటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అసలు శంకల కిందల ముడతలే కానీ, ఇంకా షేప్ కరెక్ట్ రాకపోవడం, ఇంకా షోల్డర్ జారడము ఇలాంటివి ఏవి ఉండవు. సింపుల్గా ఉంటుంది కటింగ్, మళ్ళీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడడానికి కూడా మనకు ఎంత నీట్గా కనబడుతుందో చూడండి. ఆ షేప్ కటింగ్లోనే తెలిసిపోతుంది మనకు ఏ కటింగ్ చేస్తే ఎంత నీట్గా బ్లౌజు వస్తుంది అనేది కటింగ్ చూస్తే కూడా మనకు ఈజీగా తెలిసిపోతుంది. నేనైతే ఈ వీడియోలో చాలా నీట్గా చూపించాను. స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు చెప్పండి, నేను ఆ డౌట్ని క్లియర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కన్ఫ్యూజ్ అయ్యి ఆ కటింగ్ ఈ కటింగ్ ఏ కటింగ్లోకి వెళ్ళాలా అని 10 రకాలుగా ఆలోచించొద్దు. ఏది పర్ఫెక్ట్ కటింగో, ఏది ఈజీగా ఉందో అదే నేర్చుకుంటే బాగుంటుంది. యూట్యూబ్ చూస్తూ చాలామంది చాలా కటింగ్లు అయితే నేర్చుకుంటున్నారు. నా దాంట్లో ఒక టిప్పు, వాళ్ళ దాంట్లో ఒక టిప్పు, వీళ్ళ దాంట్లో ఒక టిప్పు అలా చూసి చేస్తే ఒక్కొక్క కటింగు ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుందండి. అందుకే ఎవరి కటింగ్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకునే ముందు ఫస్ట్ అయితే మీకు ఒకవేళ నా కటింగ్లో ఒక చిన్న బ్లౌజ్ అంటే ఎవరిదైనా సరే, మీ బ్లౌజ్ అయినా సరే, ఎవరికైనా సరే బ్లౌజ్ కుట్టి ఒక్కసారి ఆ బ్లౌజ్ని వేసుకున్న తర్వాత చూసి ఆ తర్వాత మీరు అది నచ్చితేనే నా కటింగ్లోకి దిగండి, నా కటింగ్లో నేర్చుకోండి. అంతేకాని నేను ఎవరిది పడితే వాళ్ళు కట్ చేస్తున్నారు చెప్తున్నారు, వాళ్ళది వీళ్ళది కరెక్ట్ డబ్బుల కోసం చేస్తున్నారు కదా అని మాత్రం అనుకోవద్దు. చాలా నేను ఒకవేళ మీకు కనుక వేరే కటింగ్ నేర్పించాలంటే ఈ 10 బ్లౌజులు ఒకటేసారి ఎందుకు కట్ చేస్తాను? ఒక్కొక్క బ్లౌజ్ అయితే కటింగ్ చేయొచ్చు కదా. ఒక బ్లౌజ్ ఎవరిదో ఒకటిది నార్మల్ బ్లౌజ్ కట్ చేసి నేను మీకు చూపించవచ్చు. కానీ 10 బ్లౌజులు ఒకటేసారి కట్ చేస్తున్నాను అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నా కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆ 10 బ్లౌజులు కటింగ్ చేస్తానో మీకే అర్థమై ఉంటుంది. సో స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూస్గా ఈ కటింగ్ అయితే నిదానంగా చూడండి. చూసిన తర్వాత ఒక్కసారి బ్లౌజ్ని కట్ చేసుకొని ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ డౌట్ని క్లియర్ చేస్తాను. చూయించాను అయిపోయింది అని నా పని కాదండి. నేను నేర్చుకునే వరకు, మీరు నేర్చుకునే వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తాను. కావాలంటే నా కామెంట్ బాక్స్లో చదవండి. ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అడిగిన వాటికి నేను పక్కా ఆన్సర్ అయితే ఇచ్చాను. ఒకసారి నా కామెంట్ బాక్స్ కూడా చూసి మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే అండి. మరి ఈ వీడియోని ఎంతసేపు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా నేర్చుకోండి. ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్లో క్లియర్గా నేను చెప్తాను. ఓకేనా?